తెలుగుదేశం పార్టీ తరఫున చెప్పాలంటే కూటమిలో ఉన్న పార్టీల తరఫున మొత్తం ఈ రాష్ట్రంలో 10 టీవీ ఛానళ్ళు అవి కూడా ఇది శాటిలైట్ టీవీ ఛానళ్ళే పనిచేస్తూ ఉన్నాయి. మరో 2 కీలకమైన పత్రికలు డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ ఉంటాయి. యువతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఒక సాక్షి మీడియా మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తన పాలన ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కొనసాగుతూ ఉంటే సాక్షిని చూసి అసలు భయపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సాక్షిని చూసి పదే పదే కంగారు పడుతోంది. ఎందుకు ఇంతగా కంగారు పడుతోంది అంటే తాను తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రజలకు మంచి చేసేలా లేవు అన్నది కూటమి ప్రభుత్వ పెద్దలకు కూడా తెలుసు. తమ నిర్ణయాలన్నీ సరైనవే అన్న ధీమా ఉంటే తెలుగుదేశం పార్టీ అసలు భయపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అసాధారణ స్థాయిలో ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనన్ని మీడియాలో లేనన్ని టీవీ ఛానళ్లు, పత్రికలు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిరంతరం పనిచేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు అవతల ఉన్న ఒక సాక్షి మీడియాను మాత్రమే చూసి ఎందుకు ఇంత కంగారు పడుతూ ఉన్నారంటే తమ నిర్ణయాల్లో లోపాలు ఉన్నాయి అన్నది ప్రభుత్వ పెద్దలకు కూడా తెలిసి ఉండడం వల్లే ఇది జరుగుతూ ఉండవచ్చు. తప్పు జరుగుతోంది అని తెలిసినప్పుడే ఆ తప్పును 10 మంది కాదు ఒక్కరైనా ఎత్తి చూపడానికి వీల్లేదు, అది ఆ తర్వాత స్ప్రెడ్ అవుతుంది, మొత్తం బ్యాడ్ నేమ్ వస్తుంది అన్న ఆందోళన సరైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రభుత్వ పెద్దల్లో పాలకుల్లో ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అదే పరిస్థితిని ఫేస్ చేస్తూ ఉన్నట్టుగా ఉంది. పరిస్థితి ఎంత దూరం వెళ్ళింది అంటే 3 రోజుల వ్యవధిలో 3 సార్లు సాక్షి కార్యాలయానికి పోలీసులు వెళ్లి నోటీసులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. నకిలీ మద్యానికి సంబంధించి ఇటీవల బయటపడటంతో సాక్షి పెద్ద ఎత్తున కథనాలు ప్రసారం చేస్తోంది, పత్రికలో రాస్తోంది. ఇవే ఇప్పుడు ప్రభుత్వ పెద్దలకు పెద్ద ఇబ్బందిగా మారాయి. అందుకే పోలీసు బలగాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. సాక్షిలో ఈ నకిలీ మద్యానికి సంబంధించి అక్కడ మరణాలకు సంబంధించి రాసిన కథనాలకు సంబంధించి సోర్స్ మాకు ఇవ్వాలి అంటూ పోలీసులు వెళ్లి నోటీసులు ఇచ్చారు. ప్రతి నెల ఏదో ఒక విషయంలో సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిని నోటీసులు ఇవ్వడం, వేధించడం, విచారించడం పోలీసులు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కూడా అదే పని మొదలు పెట్టారు. ఒక విధంగా ఒక జర్నలిస్టుల్ని, మీడియా సంస్థల్ని మీరు ఈ కథనానికి రాయడానికి, ఈ సమాచారం మీకు అందడానికి సోర్స్ ఏంటో చెప్పండి అని చెప్పడం అంటే జర్నలిజాన్ని చంపేయడమే. జర్నలిజంలో పాఠాలు చెప్పేటప్పుడు ప్రతి ఒక్క జర్నలిస్టుకు చెప్పే ప్రాథమిక సూత్రం ఏంటంటే మీ సోర్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పెట్టద్దండి అని చెప్తారు. ఎందుకు సోర్స్కి ఇంత ప్రాధాన్యత ఉంటుంది, సోర్స్ని కాపాడుకునేందుకు ఇంతగా నిలబడాలి అనేదానికి కారణం ఏంటంటే సమాజంలోనో ప్రభుత్వంలోనో ఎక్కడైనా ఒక అన్యాయమో ఒక లోపమో తలెత్తుతూ ఉంటే దాన్ని ఏదో ఒక వ్యక్తి మీడియా మీద నమ్మకంతో ఒక పలానా చోట ఈ తప్పు జరుగుతోంది అని సమాచారం ఇస్తారు. దాని ఆధారంగా మీడియా సంస్థలు, పత్రికలు కథనాలు రాస్తూ ఉంటాయి. ఒకవేళ ఆ సోర్స్ ఇవ్వడము, పోలీసులకు ఆ సోర్స్ ఏంటో చెప్పడం అన్నది మొదలైతే ఇంకోసారి మరొకరు వచ్చి అక్కడ తప్పు జరుగుతోంది అని చెప్పేందుకు సాహసించరు. ఇప్పుడు సాక్షికి ఈ నకిలీ మద్యానికి సంబంధించి, ఆ నకిలీ మద్యం దాగి చనిపోయిన వాళ్ళకి సంబంధించి ఎవరో ఒకరు సమాచారం ఇచ్చి ఉంటారు. ఇప్పుడు సాక్షి మీడియా సంస్థ ఆ సోర్స్ని చెప్తే పోలీసులు ఏం చేస్తారు, ఆ చెప్పిన వాళ్ళని కూడా టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసి ఇలా పలానా వ్యక్తిని అరెస్ట్ చేశారని కూడా ప్రచారం చేస్తారు. దానివల్ల రేపు ప్రొద్దున ఇంకొక వ్యక్తి అలాంటి ఘటనలు నకిలీ మద్యానికి సంబంధించి కావచ్చు, ఇంకోటి కావచ్చు ప్రభుత్వంలో తప్పులు జరుగుతూ ఉంటే ఎత్తి చూపడానికి, మీడియాకు సమాచారం ఇవ్వడానికి ముందుకు రారు. ఎందుకంటే మీడియాకు సమాచారం ఇస్తే పోలీసులు మీడియా మీద కేసు పెడితే, సోర్స్ డిమాండ్ చేస్తే అప్పుడు ఆ సోర్స్ ఏంటో కూడా ఈ మీడియా సంస్థల వాళ్ళు చెప్పేస్తారు. అప్పుడు మనం ఇరుక్కుంటాం. కాబట్టి సమాజం, ఈ రాష్ట్రం ఎటుపోతే మనకెందుకు, వ్యక్తిగతంగా మనకి ఇబ్బంది వస్తుంది కదా అని చాలా మంది సోర్స్ను జరుగుతున్న తప్పుల్ని బయటికి పెట్టేందుకు ముందుకు రారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు కావాల్సింది కూడా అదే అనేది క్లియర్గా అర్థమవుతుంది. సోర్స్ని బెదిరిస్తే ఇక ఈ మీడియా సంస్థలకు, మరీ ముఖ్యంగా సాక్షి మీడియాకి ఎవరు ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని చెప్పేందుకు ధైర్యం చేసి ముందుకు రారు. తమకు ఇబ్బందులు వస్తాయన్న భయం ఉంటే ఎవరు సోర్స్ చెప్పరు, సమాచారం అందించరు అన్న ఉద్దేశంతోనే ఈ పని చేస్తున్నట్టుగా చాలా క్లియర్గా ఉంది. దాంతోపాటు అటు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో, కనిగిరి పోలీస్ స్టేషన్లో 2 చోట్ల కేసులు నమోదు చేసి రెండు స్టేషన్లకు సంబంధించిన పోలీసులు సాక్షి కార్యాలయానికి వెళ్ళి నోటీసులు ఇచ్చారు. ఈ మొత్తం సోర్స్తో పాటు ఈ కథనానికి సంబంధించిన ఫోటోలు ఎక్కడి నుండి వచ్చాయి, ఈ కథనాలను ప్రచురించడంలో పాల్గొన్న సిబ్బంది ఎవరు, జర్నలిస్టులు ఎవరు, ఎడిటోరియల్ టీం ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి, మొత్తం ఇవ్వాలి. అది కూడా 12 గంటల లోపు ఇవ్వాలి అని పోలీసులు ఒత్తిడి చేస్తూ ఉన్నారంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఆత్మరక్షణలో ఉంది అన్నది కూడా దీన్ని బట్టి అర్థమవుతోంది. నిజానికి ఇంత మీడియాను పెట్టుకొని తమ సరిగా పాలన చేస్తున్నాం, ప్రజారంజకంగా పాలన చేస్తున్నాం, తమ నిర్ణయాలన్నీ రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగానే ఉన్నాయి అని ప్రభుత్వ పాలకులు నమ్ముతూ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంత మీడియా ఉంది కాబట్టి. కానీ ఇంత మీడియా ఒకవైపు సపోర్ట్ చేస్తూ ఉన్నా సరే ఒక సాక్షి మీడియాను చూసి ఇంత కంగారు పడిపోయి దాన్ని కూడా లేకుండా చేసేయాలి
అనే స్థాయికి ప్రభుత్వము, పాలకులు, పోలీసులు వెళ్తూ ఉన్నారు అంటే లోపం ఎక్కడుందో దీన్ని బట్టి అర్థమవుతోంది. తమ నిర్ణయాల్లోనే లోపం ఉంది అన్నది పాలకులు గుర్తించాల్సిన అవసరం ఉంది. పలు సందర్భంలో అత్యున్నత న్యాయస్థానాలు కూడా మీడియా సంస్థలు సోర్స్ని చెప్పాల్సిన అవసరం లేదని కూడా వ్యాఖ్యానించాయి. ఒకవేళ మీడియా కూడా సోర్స్ చెప్పాల్సిందే, ఒక కథనానికి సంబంధించి, ఒక అంశానికి సంబంధించిన సమాచారం ఎక్కడి నుండి వచ్చిందో, ఎవరిచ్చారో చెప్పాల్సిందే అని పోలీసులు చెప్తే దాన్ని కూడా కోర్టులు అలాంటివి అంగీకరిస్తే ఇక ఈ దేశంలో ఎవరు జర్నలిజం చేయలేరు. కళ్ళ ముందే అన్యాయం జరుగుతున్నా కూడా ఏ మీడియా సంస్థ కూడా ప్రచురించే అవకాశమే ఉండదు. పూర్తిగా ఒక నియంతృత్వం వైపు ఈ రాష్ట్రం, ఈ దేశం వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది.